భూమిని సృష్టించాడు అన్నప్పుడు భూమిలోనే వీళ్ళు అగ్నిని వాయువుని జలాన్ని కలిపేస్తారు. కానీ రిఫరెన్స్ ఇక్కడ ఉండదు, కానీ వీళ్ళు అది కుదరదు, పంచభూతాలు కదా. మీరు అపోని అది వ్యాఖ్యానాల్లోని మీకు మూల వ్యాఖ్యానాల్లో మీరు చూపించాలి. ఆ మాట చూపించినా కూడా కుదరదు. అలాగే 5 భూతాలు వేరు గుణాలు కలిగి ఉంటాయి. నీటికి ఉండే గుణమేమో గాలికి ఉండదు, గాలికి ఉండే గుణమేమో మట్టికి ఉండదు, మట్టికి ఉండే గుణమేమో స్పేస్కి ఉండదు. అన్నింటినీ ఎలా కలుపుతావు నువ్వు? ఇప్పుడు వాయువుకి రూపరహిత స్పర్శవాన్ వాయు అనే లక్షణాన్ని శాస్త్రం చెబుతుంది. వాయువు యొక్క లక్షణం ఏమిటి అని అంటే రూపం ఉండదు, రూపరహిత. స్పర్శవాన్, స్పర్శ ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అద్భుతమైన లక్షణాలు, మళ్ళీ దాని విశ్లేషణ చర్చ చాలా ఉంటుంది. మన దాంట్లో ఎక్కడా ఫుల్ లాజికల్గా ఉంటుంది మాట, మొత్తం లాజిక్లు. పూర్వపక్షం అంటారు, ఇన్ని పూర్వపక్షాలు ఉంటాయో. ఇదేమిటో నువ్వు ఇలా అంటున్నావు, అసలు బైబిల్ చూస్తే వేలాది పూర్వపక్షాలు వస్తాయి. అంటే పూర్వపక్షం అంటే క్వశ్చనింగ్, డౌట్లో ఇది ఎలా సాధ్యం అని అడగడం అంతే. మళ్ళీ దానికి ఆన్సర్లు ఇచ్చుకుంటూ వస్తారు. కావున ఆయన ఏమంటాడు, ఆయన అసలు నీటిని సృష్టించనే లేదు. మరి నీటిని ఎవడు సృష్టించాడు?